వైసీపీ అధినేత జగన్ అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. మద్యం కుంభకోణంలో జగన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మరోవైపు చూస్తే ఆయన గవర్నర్ను కలవడం ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో జగన్ రెడ్డి అరెస్టు ఉంటుందని అంతా భావిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఆ సందర్భంలో కూడా పలుమార్లు జగన్ను ప్రస్తావన వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఆయనేనని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే జగన్ రెడ్డి అరెస్టు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అన్న ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత అరెస్టుతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2012లో అవినీతి కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. అప్పటికే వైసీపీ ఏర్పాటు చేశారు. అయితే జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీకి అండగా నిలిచారు. పార్టీని నడిపించగలిగారు. అయితే ఇప్పుడు జగన్ జైలుకు వెళితే పార్టీ పరిస్థితి ఏంటనేది ఒక రకమైన ప్రశ్న. అయితే గతం మాదిరిగా పార్టీ సవ్యంగా నడిచే ఛాన్స్ కనిపించడం లేదు. అప్పట్లో పార్టీ అనేది ప్రారంభ దశలో ఉంది. రాజశేఖర్ రెడ్డి మృతి సానుభూతి, ఆపై జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల్లో పెట్టారని ప్రచారం ప్రజల్లో బలంగా వెళ్లింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. మద్యం కుంభకోణం కేసులో కూటమి ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతోంది. ముఖ్యంగా జగన్ రెడ్డిని అంటిపెట్టుకుని ఉండే నాయకులు, సలహాదారులు, అధికారులు మొత్తం మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారు. అరెస్టు కూడా అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీని నడిపించే మనిషి కూడా కనిపించడం లేదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం లోపలకు వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. వైవి సుబ్బారెడ్డి సైతం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. మరోవైపు జగన్ సతీమణి భారతీరెడ్డి పేరు కూడా మద్యం కుంభకోణం కేసులో వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలుగా ప్రస్తుతం బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అయితే కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టుతో బిజీ అయ్యారు పెద్దిరెడ్డి. రాజమండ్రికే పరిమితమవుతున్నారు. మరోవైపు బొత్స శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయనకు కేబినెట్ హోదా ఉంది. ఒకవేళ జగన్ రెడ్డి జైలుకు వెళితే బొత్స లీడ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.